ఈరోజు కూడా కొంతమంది మనుషులు మనల్ని చూసి అంతే వెటకారం చేస్తున్నారు. ఏం పర్వాలా, ఏం పర్వాలా. ఎవడు పిచ్చోడో, ఎవడు తెలివైనోడో, ఎవడు సరైన అడుగు వేశాడో, ఎవడు బుద్ధిహీనమైన అడుగులు వేశాడో భవిష్యత్తు చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్తున్నాను, దేవభక్తి సాధన చేసేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుణ్ణి అనుసరించి క్రమంగా బ్రతికేవాడు ధన్యుడు. సమాజం వాడిని ఒకవేళ పిచ్చోడ్లాగా ఏదో చూస్తే చూడొచ్చు. నేను చెప్తున్నాను, నిన్ను పిచ్చోడు అన్నోడే పిచ్చోడు, నిన్ను పిచ్చిది అన్నోడే పిచ్చోడు. ఎందుకంటే రేపు భవిష్యత్తు వాడికి అర్థమైంది. నువ్వెంత శ్రేష్టమైన అడుగులు వేసావో, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావో, ఎంత జ్ఞానంగా ప్రవర్తించావో ఈరోజు అర్థం కాదు, రేపు భవిష్యత్తులో అర్థమైంది.